హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్ టీవీ. నేను మీ బీఆర్‌కే మాల. మాలల్ని కాంగ్రెస్ పార్టీ ఇంతగా అణచివేయాలని ఎందుకు ప్రయత్నిస్తా ఉంది? అంటే మాలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రోత్సహించినందుకా? లేకపోతే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ మాలలు మూకుమ్మడిగా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకా? ఎందుకంటా ఉన్నానంటే మొన్న క్యాస్ట్ సెన్సస్ అని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారని చెప్పేసి క్యాస్ట్ సెన్సెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్యాస్ట్ సెన్సెస్‌లో మాలల్ని మాలల్ని తక్కువ చూపెట్టడమే గాకుండా గతంలో మాలలు దగ్గర దగ్గర 16,00,000 మంది ఉన్నారని జెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హయాంలో మాలలు 16,00,000 మంది ఉన్నారని జెప్పేసి చూపెట్టడం జరిగింది. అంతకంటే తక్కువగా దగ్గర దగ్గర 1,00,000 మందిని దగ్గర దగ్గర 1,00,000 మంది చనిపోయినట్టు 1,00,000 మందిని తగ్గించి ఈ మాలల్ని 14,00,000 చిల్లర చూపెట్టడం జరిగింది. ఎందుకింత మాలల్ని తొక్కాలని చూస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ? అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి మాలలంటే ఇంత చులకననా? అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ఈ మాలలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినందుక ఈ మాలల్ని ఇంత తొక్కాలని ప్రయత్నిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా ఈ రేవంత్ రెడ్డి గారికి, మాలల పైన ఇంత కుట్ర ఎందుకు పొందుతా ఉన్నారు? మాలలు మెల్లమెల్లగా ఎదుగుతున్నారని చెప్పేసి ఈ మాలల పైన కుట్ర పొందుతా ఉన్నారా? మాలలకు సిగ్గు శరం ఏం లేదా? మాలలకు సిగ్గు శరం ఏం లేదా? మాలల్ని కాంగ్రెస్ పార్టీ ఇంత తొక్కాలని ప్రయత్నిస్తా ఉంటే ఈ మాలలేమో పోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మాట వింటాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే మేము వింటాం అని చెప్పేసి ఇంకా ఈ సిగ్గు శరం లేని మాలలు ఆ కాంగ్రెస్ పార్టీలోనే చేస్తా ఉన్నారు. బయట సోషల్ మీడియాలో కానీ లేకపోతే మాల ప్రతినిధులు ఎంత బయట వచ్చి పోరాడుతున్నారో వాళ్ళని చూసి తెలుసుకోండి. అంతేగాని ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ జెండాలు పడుతూ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ మాలల్ని తొక్కే పార్టీనే మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉన్నారు ఈ మాలలు. నా మాల సహోదరులు అనుకుంటా ఉండొచ్చు, ఏందంటే కాంగ్రెస్ పార్టీలో మనకు మంచి మంచి పదవులు ఇస్తారు, మంచి మంచి హోదాలు ఇస్తారు, అలాగే మంచి అవకాశాలు ఇస్తారు అని చెప్పేసి మాల సహోదరులు అనుకుంటా ఉండొచ్చు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇప్పుడున్న యువత ఫ్యూచరే కాకుండా భవిష్యత్తులో వచ్చే యువత ఫ్యూచర్ కూడా తొక్కాలని ప్రయత్నిస్తా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ, అలాగే రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో థర్డ్ లార్జెస్ట్ హైయెస్ట్ కమిటీ ఉన్న మాలల్ని మొత్తం తగ్గించి గతంలో బీఆర్ఎస్ పార్టీ మాలలు 16,00,000 మంది ఉన్నారని చెప్పేసి వర్గీకరణలో తేల్చడం జరిగింది. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ దగ్గర దగ్గర 1,00,000 మంది మాలల్ని చంపేసి దగ్గర దగ్గర 1,00,000 మంది మాలల్ని చంపేసి 14,00,000 చిల్లర ఉందని చెప్పేసి ఈ వర్గీకరణలో బయటకు తీసుకురావడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలు చెప్తా ఉన్నా, సిగ్గు శరం ఏమన్నా తెచ్చుకొని బయటకు వచ్చి మీ భవిష్యత్తు కోసమే కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మాలల భవిష్యత్తు కోసం నిలబడాలని చెప్పేసి మాల సహోదరులను కోరుతా ఉన్నా. ఇంకోటి ఏంటంటే నేను రేవంత్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా, ఏంటంటే నాకు రెడ్డి సామాజిక వర్గం పైన కానీ అలాగే రెడ్డి సోదరుల పైన కానీ ఎటువంటి ఈర్ష్య కోపం లేదు. కానీ నేను ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి పాయింట్ని రేజ్ చేస్తా ఉన్నా. ఏంటంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో రెడ్డి సామాజిక వర్గం 8 నుంచి 10 లక్షలు ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గీకరణలో బయటకు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు దగ్గర దగ్గర రెడ్డిలు 8 నుంచి 10 లక్షలు ఉన్న రెడ్డిలు ఏకంగా 18 లక్షలు అయ్యారు. వాళ్ళు పెరగడంలో తప్పులేదు. గతంలో 16 లక్షలు ఉన్న మాలలు కాంగ్రెస్ పార్టీ హయాంలో వర్గీకరణ జరిగినప్పుడు 14 లక్షల చిల్లర రావడం జరిగింది. ఎందుకు 1,00,000 మంది మాలల్ని చంపేసిర్రు అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నా. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల లీడర్లు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళకు పదవులు రానప్పుడు కానీ లేకపోతే వాళ్ళకు మంచి మంచి హోదాలు రానప్పుడు కానీ ఈ మాల సభ పెట్టి మాల మహాసభ అని చెప్పేసి మాలల సభలు పెట్టి మాలలందరినీ ఒక దగ్గర చేసి వాళ్ళకు మంత్రి పదవులు అలాగే ఎమ్మెల్యే పదవులు తీసుకోవడం జరుగుతుంది. నా మాల సమాజం ఇది గమనించి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటందుకు బయటకు వచ్చి గొంతు విప్పాలని నా మాల సహోదరులకు కోరుతా ఉన్నా. సిగ్గు శరం లేని మాలలకు చెప్తా ఉన్నాను, ఏంటంటే మనల్ని ఇంత అణిచివేయాలని చూస్తున్న పార్టీని మళ్ళీ అదే పార్టీలో ఉంటూ అదే పార్టీ జెండాలు మోస్తూ అదే పార్టీకి పని చేస్తూ ఉండడం బంద్ చేసుకోరి. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం బయటకు వచ్చి పోరాడాలని చెప్పేసి మాల సహోదరులను కోరుతా ఉన్నా. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి చెప్పేది ఏంటంటే అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో మేము మాలలందరం ఒక్కటైతాం. ఈ మాలలందరూ ఒకటై
ఖచ్చితంగా మా మాలల సత్తా ఏందో చూపెడతాం. ఈ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఖచ్చితంగా బొందబెట్టే చూపెడతాం. ఇకనైనా ఆ కాంగ్రెస్ జెండాలు మోయడం బంద్ చేసుకోర్రి. కాంగ్రెస్ జెండాలు మోయడం బంద్ చేసి మన ఫ్యూచర్ అలాగే మన పిల్లల భవిష్యత్తు కూడా మంచిగుండే విధంగా ముందుకొచ్చి పోరాడాలని చెప్పేసి మాల సహోదరులకు కోరుతా ఉన్నా. మీకు తెలియకపోతే సోషల్ మీడియాలో గానీ, లేకపోతే మాల ప్రతినిధులు అంటే ఈ మాలలకు భవిష్యత్తు కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తుల వీడియోలు చూడండి. ఆ వీడియోలు చూసైనా సరే మాలలు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి మాల సహోదరులకు కోరుతా ఉన్నా. వర్గీకరణ పేరుతో మాలల్ని తొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మాల సహోదరులకు కోరుతా ఉన్నా.